ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరి జీవితాలను కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే, నా జీవితంలో ఈ లోకపరమైనటువంటి ప్రేమలు అనేకమైనవి కలిగి ఉంటాం. వాస్తవానికి చెప్పాలంటే, ఒక యవ్వనస్తుడికి ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాను ప్రేమిస్తాడు, సినిమా హీరోలను ప్రేమిస్తాడు, క్రికెటర్స్ని ప్రేమిస్తూ ఉంటాడు, రాజకీయవేత్తలను ప్రేమిస్తూ ఉంటాడు. భర్త భార్యను ప్రేమిస్తూ ఉంటుంది, భార్య భర్తను ప్రేమిస్తూ ఉంటుంది. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారు. అంతేకాదు, చాలామంది జీవితాల్లో పిల్లరా ఆలోచించేసినట్లయితే, ఒక వ్యక్తికేమో డబ్బు అంటే అపారమైన ప్రేమ, ఇంకొక వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి బంగారం అంటే ఇంకా అపారమైన ప్రేమ. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మానవ జీవితంలో ఏదో ఒక ప్రేమని కలిగి ఉంటాడు. ఇవన్నీ కూడా అశాశ్వతం. అయితే పరిశుద్ధ గ్రంథ ప్రకారము మనము దేవుని ప్రేమిస్తే ఈ లోకంలో ఏ విధంగా ఉంటామో, ఈ లోకంలో ఏ విధంగా మనము ముందుకు వెళ్తామో, ఈ లోకంలో ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాల్లో తెలుసుకున్న బద్దులమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన 14వ వచనం కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గణపరిచేదను, అతడు నాకు మొర్రపెట్టగా అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమల కంటే ఒక అద్భుతమైనటువంటి ప్రేమ నా హృదయంలో, నా జీవితంలో కలిగి ఉంటే గనక మనకున్నటువంటి ప్రతి విధమైన ఆపద నుంచి తప్పించబడతామంట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. నువ్వే ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టాలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నా, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నా, నువ్వు తప్పించబడాలి అంటే, విడిపించబడాలి అంటే, ఎటువంటి ఇబ్బందుల్లో శోధనలో ఉన్న వాటి నుంచి నువ్వు తప్పించబడి నువ్వు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, ఒక ఘనమైన కార్యాన్ని నీ జీవితంలో చూడాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ యొక్క హృదయము నీలోనూ నాలోనూ ఉండాలి. అంతేకాదు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు ఉత్తరమిచ్చి ఇటువంటి శ్రమలోనున్నా సరే ఆ శ్రమలలో దేవుడు నీకు తోడయుండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయాలంటే ఖచ్చితంగా నీవు దేవుని ప్రేమించాలి. ఈ భూమి మీద మనందరం కూడా దీర్ఘాయువు చేత తృప్తిపరచబడి దేవుని యొక్క రక్షణ మనకి కావాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఈరోజు మొదలుకొని మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మన జీవితంలో ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నిన్ను నన్ను కూడా ఆశీర్వదించే దేవుడు, మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఈ లోక ప్రేమల కంటే దేవుని ప్రేమించేటువంటి మనసు మనందరి జీవితంలో ఉండాలని ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా నాతోటి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ దినం మొదలుకొని మనం దేవుని ప్రేమిద్దాం, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిద్దాం, వాక్యం చదువుటలో ఒక అద్భుతమైన ప్రేమను కలిగి ఉన్నాం, ప్రార్థన చేయటంలో మనము ప్రేమించి ప్రభువుని వేడుకుందాం. అప్పుడు మనకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుంచి దేవుడు మనల్ని కాపాడి ముందుకు నడిపిస్తాడు. అట్టి కృపా కార్యక్రమాల పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.